కన్సీవ్ అయ్యాక డాక్టర్ని కన్సల్ట్ అవ్వగానే మీ బ్లడ్ గ్రూప్ చెక్ చేసి నెగిటివ్ గ్రూప్ అని చెప్పారా? పానిక్ అవ్వాల్సిన పని ఏం లేదండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిదే నెగిటివ్ గ్రూప్ అయితే అసలు ప్రాబ్లం లేదు. మీది పాజిటివ్, మీ హస్బెండ్ నెగిటివ్ గ్రూపా, వరి అవ్వాల్సిన పని లేదు. వరి అవ్వాల్సిందంతా కూడా మనం హస్బెండ్ పాజిటివ్ గ్రూప్ ఉండి మీది నెగిటివ్ గ్రూప్ వచ్చినప్పుడే. ఏమవుతుంది ఇక్కడ నెగిటివ్ గ్రూప్ ఉంటే? సో హస్బెండ్ పాజిటివ్ గ్రూప్ ఉన్నప్పుడు చాలా వరకు బేబీకి కూడా పాజిటివ్ గ్రూప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో బేబీ బ్లడ్ సెల్స్ మీ మదర్ బ్లడ్ స్ట్రీమ్లో కలిసినప్పుడు మదర్లో కొన్ని యాంటీబాడీస్ తయారవ్వచ్చు. ఈ యాంటీబాడీస్ ఈ ప్రెగ్నెన్సీలో డార్మెంట్గా ఉండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో సెకండ్ చైల్డ్ని ఇబ్బంది పెట్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏం చేయాలి? ఏం పర్లేదండి. మీ డాక్టర్ గారు ఫస్ట్ మీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ చూడగానే మీ హస్బెండ్ గ్రూప్ చెక్ చేయిస్తారు. అది పాజిటివ్ అని కన్ఫర్మ్ అవ్వగానే ఐసీటీ టెస్ట్ చేయించుకోవచ్చు. లైక్ 28 వీక్స్ అప్పుడు ఒక యాంటీడీ ఇంజెక్షన్ వేస్తారు. మీకు యాంటీబాడీస్ అవి రెడీ అవ్వకుండా. డెలివరీ తర్వాత మీ బేబీ బ్లడ్ గ్రూప్ ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక పాజిటివ్ అని ఇంకొక యాంటీడీ ఇంజెక్షన్ వేసుకున్నామంటే సరిపోతుంది. సో ఓన్లీ డెలివరీస్కేనా? అలా కాదండి. మోర్ దాన్ 9 వీక్స్ ఎనీ ప్రొసీజర్స్ లైక్ స్పాంటేనియస్ అబార్షన్స్, ఏమైనా డిఎన్సీస్ జరుగున్నా, ఐయుడీస్ కానీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కానీ, లేదా ఆమ్నియోసెన్సిస్ లాంటి ఎనీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ జరిగినా కూడా మీరు ఈ యాంటీడీని తీసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ టైం మీది RH నెగిటివ్ గ్రూప్ అని తెలియగానే పానిక్ అవ్వద్దండి. మీ గైనకాలజిస్ట్ని కలవండి.